ఏపీలో మరో భారీ కుంభకోణం వెలుగులోకొచ్చింది. ఈ స్కామ్పై అసెంబ్లీలో చర్చ జరిగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ అరబిందో సంస్థ 2020 నుంచి ఏపీలో 108 సేవ ముసుగులో భారీ దోపిడీకి పాల్పడిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. కాలింగ్ అటెన్షన్ కింద రూల్ 74 కింద 108 సేవలపై ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ధూళిపాళ నరేంద్రలు సమాచారం అడిగారు. వందలాది కోట్ల రూపాయలు దోచుకుని సకాలంలో రోగులను ఆసుపత్రులకు చేర్చలేకపోయిందని విమర్శించారు. 2005లో ఈఎంఆర్ఐ సర్వీసులను 108 ప్రారంభించిందని గుర్తు చేశారు. 2016లో ఒక్కో అంబులెన్స్కు 1,30,000 రూపాయల కింద 436 అంబులెన్సుల కోసం ఒప్పందం జరిగిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. 2020లో పాత అంబులెన్సులకు 2,27,257 రూపాయలు చెల్లించేలా ఒప్పందం ఉంది. కొత్త అంబులెన్స్ వాహనాలకు 1,75,078 రూపాయలు మొత్తం చెల్లించేలా ఒప్పందం చేసుకుందని తెలిపారు. సరైన సేవలు ఇవ్వకుండా కోట్లు దండుకొని 108 వ్యవస్థను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. గోల్డెన్ హవర్లో వైద్య సర్వీసులు చాలా దారుణంగా ఉన్నాయని అన్నారు. 11 నుంచి 20% వరకు మాత్రమే గోల్డెన్ అవర్లో రోగులను ఆసుపత్రులకు చేర్చగలిగారని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 108, 104 వాహనాల నిర్వహణ బాధ్యతలను అరబిందో సంస్థ చూసేది. ఆ సంస్థపై ఆది నుంచి చాలా ఆరోపణలొచ్చాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారి అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో కాంట్రాక్టు గడువు ఉండగానే నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో తప్పుకుంది. దీనిని కూటమి ప్రభుత్వం ఆమోదించింది. దీంతో 108, 104 సిబ్బందిలో ఆందోళన మొదలైంది. బకాయి వేతనాలను అరబిందో ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా తెలియడం లేదని బాధితులు వాపోతున్నారు. నెల నెలా వేతనాలను ఇవ్వకుండా అరబిందో సంస్థ తమను ఇబ్బంది పెట్టిందని, ఇప్పుడు తమను నట్టేట వదిలేసి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తేనే వేతనాలు ఇస్తామని ఆ సంస్థ అంటోందని వాపోతున్నారు. అరబిందో స్థానంలో నిర్వహణ బాధ్యతలను మరొకరికి అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో వేతన బకాయిలపై స్పష్టత ఇవ్వాలని, తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉండేవారిని కాపాడడంలో కీలకంగా వ్యవహరిస్తున్న 108తో పాటు గ్రామీణ ప్రజల వద్దకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న 104 సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 4 నెలల నుంచి వీరికి వేతనాలు అందడం లేదు. వచ్చేది తక్కువ వేతనం, అది నెల నెలా అందడం లేదు. తాజాగా నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో సంస్థ తప్పుకోవడంతో బకాయి వేతనాలు వస్తాయో లేదోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు. వేతనాలు రాకపోతే తమకు పూట గడవడం కష్టమవుతుందని, అలాంటిది పండుగల సమయంలో కూడా వేతనాలు అందలేదని వాపోతున్నారు. కుటుంబ పోషణకు అప్పులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 104 వాహనాల్లో 74 మంది పనిచేస్తున్నారు. వీరిలో పైలట్లు 35 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 35 మంది, అదనపు సిబ్బంది 4 ఉన్నారు. ఒక్కో 104 వాహనంలో 2 పనిచేస్తున్నారు. నెలలో 26 రోజులు గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ పనికి తగ్గ వేతనం అందడం లేదు. పైలట్లకు 12,900, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 12,500 చెల్లిస్తున్నారు. స్లాబ్ ప్రకారం 2016 నుంచి పనిచేస్తున్న పైలట్లకు 22,000 వేతనమివ్వాలి. కానీ పాత వేతనంతోనే సరిపెడుతున్నారు. జీవో నెంబర్ 7 ప్రకారం 5 ఏళ్లుగా పనిచేస్తున్న ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగికి 18,500 వేతనమివ్వాలి. అమలు కావడం లేదు. 104 వాహనాల నిర్వహణ కూడా గాడి తప్పింది. టైర్లు అరిగిపోయినా పట్టించుకోలేదని, డీజిల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని సిబ్బంది అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 104 వాహనాలు 36 వరకు, 108 వాహనాలు 66 వరకు ఉన్నాయి. ఒక్కో వాహనానికి ఒక డ్రైవర్, ఒక డీఈఓ ఉన్నారు. 104 వాహనంలో సీనియర్ డ్రైవర్కు 24,000, జూనియర్ డ్రైవర్కు 16,000 వేతనమిస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కు 12,000 ఇస్తున్నారు. 108 వాహన డ్రైవర్కు 16,000 నుంచి 26,000 వరకు వేతనమిస్తున్నారు. రిలీవర్లతో కలుపుకొని ఈ 2 వ్యవస్థల్లో 400 మంది వరకు సిబ్బంది ఉన్నారు. 3 నెలల నుంచి వేతనాలు అందకపోవడంతో కలెక్టర్, డిఎంహెచ్ఓ తదితర ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. కానీ స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.